హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా. సో మిత్రులారా, ఈరోజైతే మన ప్రయాణం వచ్చేసి శ్రీరామ నవమి సందర్భంగా మనమైతే ఇప్పుడు సీతారాముల కళ్యాణం చూడడానికైతే మనం శ్రీ హనుమాన్ టెంపుల్కి అయితే మనం వెళ్తున్నాము. సీతారాముల కళ్యాణం అయితే నాతో పాటు మీరు కూడా చూడండి, స్కిప్ అయితే కొట్టకండి. అల్లడి కారు మామగారు అడుగుతారు అనే విధంగా ఇప్పుడు రామచంద్ర స్వామి వారి పాదాలని ఆ క్షీరం చేత అంటే పాల చేత కనబడుతుంది. అందరూ శ్రద్ధగా చూస్తూ ఆలోచిస్తూ ఉండాలి. పాదపుస్తకం అంటే కాళ్ళు కడిగం చేయండి. మన వివాహం ఊహట్లేదు సమర్పిస్తున్నారు. ఇవం వస్త్రాన్ని వసావసానే ఓర్చుద్రాంతయోసర్గాః అమర్దమృతాని స్పర్తేత్రాయనాదేభే యా ఫలినేర్యా ఫలా పుష్పాయా చ విశ్వినేః రాతృహూతాస్తానాం చంద్రం హసః దశ పూర్వేషాం దశ అపరేషాం మతో వంశ్యానాం సర్వే జనానాం నరకలోక కుత్తీర్యద్వారా శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం మయా సహ దాస్యామి రామేతుభ్యం బ్రహ్మలోకే కన్యేన బహుళ కన్యేన దేవాశయ కన్యేన రాస్య భక్తానాం తారణాయవే. శుభవార్త నాశనమైనది. కళ్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీ సీతారామ రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా శుభవార్త నాశనమైనది. ఇక పంతులు గారు ఆ జీలకర్ర బిల్లను చూపిస్తారు. అక్కడి నుంచి చూసి నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బోలో హనుమాన్కి. జై శ్రీరామ్. ఓం సానో దేవే సహరాచరణ యక్షతో ఆత్మాహాసనంతరభో నమస్తిష్టాగరే విషస్వాసనవాంఛందో నాత్మభాషమదిగ్ధసిదో ధ్రువాద్యో ధ్రువాపసిదే ధ్రువం విశ్వమృన్నిగతో ధ్రువా పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయం ఇమే మే దిమాగే స్థితాః పర్వత ఇవాభిజాతినే ఇంద్రేణ ధ్రువస్థిత ఇహరాశ్రమధారయ అవితిస్థపదన్యతః అధరే సంచ విప్రవః ఇంద్రవృత్రహాతిష్ట అతః ఓం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయం ముహూర్తః శుభముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూలితా సిద్ధిరస్తు తథాస్తు. బ్యాండ్ వాళ్ళైతే దొరకలేదు. సో ఇట్లా బ్లూటూత్ కనెక్ట్ చేసి అయితే బ్యాండ్ మూవిస్తున్నారు. దానికి ఇబ్బందిగా ఉంది. మరియు మనం భోజనం వడ్డన అక్కడే చేద్దాం అనుకుంటున్నాము. ఆ టెంట్ కింద ఉన్న 2 వీలర్స్ తీసి కొంచెం పక్కకు. రామ్ రామచంద్రాయ నమః. శ్రీ సీతాదేవ్యై నమః. రామ్ బీజం లిఖిత్వా ఓం శ్రీ సీతారామ రామచంద్ర స్వామినే నమః. మాంగళ్యాష్టనదాభ్యో నమః. లంబృహత్వాత్తే గంధం ప్రకల్పయామి. గంధస్థపత్నే నమః. ఓం సర్వస్య వస్తపత్నే నమః. ఓం ఈశాస్య వస్తపత్నే నమః. ఓం పశుపతేర్దేవస్య పత్నే నమః. ఓం రుద్రస్య వస్తపత్నే నమః. ఓం రుద్రస్య వస్త
రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ జయ రామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ రామ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ ఆహా రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అయోధ్య రామ పావన నామ పట్టాభిరామ పవన నామ పట్టాభిరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్ పెళ్ళికి వచ్చిన తర్వాత భోజనాలు అనేది కామన్ కదా. సో ఇప్పుడైతే భోజనాల కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది మరి కొద్దిసేపట్లో.
భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు చూసుకుంటే. దీంట్లో వచ్చేసి మనకైతే ఒక 9 టైప్స్ అయితే ఫుడ్ అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. అప్పడాలు అండ్ పెరుగు కూడా ఉందన్నమాట. సో ఎండాకాలం కదా, మజ్జిగ మస్ట్ అండ్ షుడ్ కదా. సో ఇప్పుడైతే ఫైనల్గా నేనైతే తినేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్తున్నా. చూస్తూ పబ్లిక్ అయితే మాత్రం పెరిగిపోతున్నారు. పూజ టైంలో మాత్రం చాలా తక్కువ మంది కనిపించారు, కానీ ఇప్పుడైతే పబ్లిక్ అయితే వస్తున్నారు చాలామంది. ఎంతమంది వచ్చినా పర్లేదు, భోజనాలు మాత్రం సూపర్గా ఉన్నాయన్నమాట. చాలామందికి వీళ్ళైతే కుక్ చేయడం జరిగింది. సో నో ప్రాబ్లం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఖచ్చితంగా గంట సింబల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్.